ఇప్పుడు ఏ లక్షలాది మంది ప్రజలు, ఏ లక్షలాది మంది రైతాంగం ఆ ప్రాజెక్టు ద్వారా గడిచిన 10 సంవత్సరాల నుంచి, 10 కాకపోతే 3 సంవత్సరాలలో కంప్లీట్ అయితే 7-8 సంవత్సరాలు అనుకో, ఆ నీళ్ళ ద్వారా పంట పండించినటువంటి రైతులు లేరా అక్కడ? పోదామా రైతుల దగ్గరికి? ఆ రైతులను హైదరాబాద్ ప్రజలు కానీ, మెదక్లో కానీ మరి పోదామంటే చెప్పండి, ప్రజల దగ్గరికి పోయి తెలుసుకునేటువంటి. ఇంత అద్భుతమైనటువంటి ఆ ప్రాజెక్టుని షార్ట్ టైంలో ఎన్ని ఉంటాయండి? మేడిగడ్డ 85 పిల్లర్లు ఉన్నాయి, దానికి 2 పిల్లర్లే కదా కుంగిపోయింది. ఆ 85 పిల్లర్లు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఆడ కారులో తిరుగుతుంటే అవి కనిపిస్తూనే ఉన్నాయి టీవీలో. అంటే కొన్ని దేశంలో జరుగుతుంటాయి. ఎందుకు మన రాష్ట్రంలో నేను చెప్పిన కదా, ఎస్ఎల్బిసి కానీ, శుంకిశాల కానీ, వట్టెం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి, పెద్దవాగు కానివ్వండి. మరి దానికి ఎక్కడ మిమ్మల్ని ఉరి తీయాలా? మీ ఆయాంలో జరిగినాయి కదా. పాలమూరు మహబూబ్నగర్ ప్రాంతంలో, పాటాప్ నల్గొండ ప్రాంతంలో గడిచిన 35 సంవత్సరాల నుంచి పెండింగ్ ప్రాజెక్టులే అన్నారు. దాన్ని మేము రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చలేదా? మీకు ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది పక్కన పెట్టి ఏదో మా మీద కక్ష తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మాట్లాడితే బూతు మాటలు, అడ్డగోలు మాట్లాడు, ఇవన్నీ దేనికి సంకేతం? మీకు ప్రజలు అధికారం ఇచ్చింది మంచిగా పరిపాలన చేయమని ఇచ్చిర్రా? మాతో రోజు పొద్దున్న లేస్తే మాతో కొట్లాడు, మమ్మల్ని లోపడిచ్చే కార్యక్రమాలు పెట్టుడు, మీద ప్రజలు ఇచ్చింది అధికారం అది కాదు కదా. మీరు ప్రజలకు మేలు చేయండి. ఏ ప్రజలకైతే మీరు వాగ్దానాలు చేశారు, 1 ఇచ్చిర్రా, 2 ఇచ్చిర్రా? అన్ని అబద్ధాలే. మొన్న కేరళ ఎలక్షన్లో పోయి ఏం చెప్తారు? కేరళ ఎలక్షన్లో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటారు. అంటే ఆడపిల్లకి 2500 వస్తున్నట్టేనా? తులం బంగారం వచ్చినట్టేనా? క్లియర్గా ఏం చెప్తున్నారు? ఆ రోజు కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో మోసపూరితమైనటువంటి అసెంబ్లీలో తీర్మానం చేసి అవన్నీ చేస్తే రాహుల్ గాంధీ ఢిల్లీ అంతా వేరే రాష్ట్రాలకు తిరిగి ఏం చెప్తుండే? ఇంప్లిమెంట్ అయిపోయిందని చెప్తాడు. అంటే మీకు ఒక స్టాండ్ అంటే ఏం లేదా? రెండోది మీరు చూసారు, మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ ఢిల్లీలో మీరు చూసారు. సరే, ప్రభుత్వం బిల్ పెట్టింది. అల్టిమేట్గా బిల్కు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం, ఎన్డీఏకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, నితీష్ కుమార్ గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు. అపోజ్ చేసిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ కానీ, ఎస్పీ కానీ, టీఎంసీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ వీళ్ళు చేశారు. అది ఆ రోజు ఎంత యుద్ధ వాతావరణంలో జరిగే విధంగా పార్లమెంట్లో జరిగింది. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు?